సుస్వాగతం. బుక్స్ బాగా చదివే వాళ్ళప్పుడు కూడా బ్రహ్మాండంగా. ఆ. నేను చెప్పాను ఇల్లు. ఆ, ఆ ఇంట్లో కింద పైనేమో వాళ్ళ అమ్మగారు ఇది అన్నపూర్ణ బ్యాక్ సైడ్ రోడ్. అన్నపూర్ణ బ్యాక్ సైడ్ హౌస్, ఓకే. బ్యాక్ గేట్. పైనేమో ఫ్యామిలీ ఉండేది, నాన్నగారు అమ్మ ఉండేవాళ్ళు. కింద ఆయన నాకు తెలిసి భోజనం కూడా కిందకు వచ్చేదేమో. కింద ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఫస్ట్ పోర్టిగోలో వెళ్తారు, ఒక పెద్ద హాల్లో ఇలా పార్టిషన్ ఉంటుంది. ఆ రూమ్లోకి వెళ్తే ఇలా కబోర్డ్స్ అంటే కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి. చకోవేరా, విప్లవకారులవి, ఇలాంటి పుస్తకాలు. ఆ రూమ్లో ఉండి ఇటు పక్కకి వెళ్తే మొత్తం మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన అన్ని సామాన్లు. ఆయన పడుకునేది దాని గురించి చెప్తే అసలు ఒక కేన్ది ఒక సోఫా ఉంటుంది, ఐడియా ఉంది? కేన్ సోఫా నాకు ఐడియా ఉంది, ఇప్పుడు దొరుకుతాయి అనుకుంటా. కేన్ సోఫా. ఆ కేన్ సోఫా ఇటుపక్క ఒకటి చైరు, ఒక సోఫాలో ఒక కంబళి, మనం సోఫాలు కూడా పెట్టుకుంటాం దిండు, ఇలా చీపెట్టిన కూర్చొని అలాంటిది ఒక దిండు, ఒక బెడ్షీట్, దాని మీద పడుకుంటారు ఆయన. సార్ అప్పటికే ఆయన ఒక మెగాస్టార్ తమ్ముడు. ఆయన నా స్కూటర్లో రావాల్సిన అవసరం లేదు. అప్పటికే ఆయన దగ్గర కొత్తగా సుమో కొన్నారు. చిరంజీవి గారి బెంజ్ కారు ఇక్కడే ఉండేది అనుకోండి. ఆయన ఆర్భాటాలకు ఎప్పుడు ఆయన ఎప్పుడు ఇంకా గొప్ప మనిషి తెలుసా, బద్రీ సినిమా చేస్తున్నాం అన్నపూర్ణ స్టూడియోలో ఫస్ట్ ఫ్లోర్ లో అనుకుంటా. బద్రీ సినిమా తన్నారా తారారా తర్రారా సాంగ్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? నేను ఒక పెద్ద అమ్మాయి గడపలో పెద్ద వీణ వాయిస్తాను. అవునవునవునవును. ఆ సాంగ్ అక్కడ చేస్తుంటే బయట వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తాడు అన్నదానికి నిదర్శనం ఇది. ఇప్పుడు అంటే ఇప్పుడు వదిలే. ఇలా పక్కన మేకప్ రూమ్లు ఉండేవి. బయటకు వస్తుంటే ఇద్దరు కార్ యూనియన్ డ్రైవర్లు మాట్లాడుకుంటున్నారంట. ఏం చేస్తున్నావు అంటే, ఎక్కడన్నా కారు లేకపోతే ఎక్కడన్నా ఈ సినిమాకు పెడదాం అనుకున్నాం, ఆయన ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు కదా, అన్ని ఆయనవే బళ్ళు, క్వాలీసులు, ప్రొడక్షన్ వ్యాన్లు అన్నీ వాళ్ళవి, ఆయనదే. ఇది బాబు వ్యాన్ వెనకలు ఎందుకు విన్నాడు. ఇది కట్ చేస్తే రెండో రోజు ఈ బళ్ళన్నీ తీపిచ్చేసి మొత్తం యూనియన్ నుండి తీపిచ్చాడు బళ్ళు. ఆయన పులిహోర తింటే పులిహోర, ఆయన చికెన్ బిర్యానీ తింటే ఆయన ఉపవాసం అంటే ఉపవాసం ఉంటున్నాడు చెప్తున్నా. ఆయన ప్లేట్లో ఏ వస్తువు తింటున్నాడు అదే వస్తువు ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి అప్పుడు పెద్ద ఆయన వరకు కళ్యాణ్ బాబు అదే తినేవాడు. మాట్లాడటం కూడా చాలా తక్కువ, మాట్లాడతారు, లిమిటెడ్. తక్కువ.